అమ్మ, ముందుగా మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి ఈ రోజున సామర్థ్యం పెరుగుతుంది, ఆశించిన ఫలితాలు పొందుతారు, శక్తి పెరుగుతుంది, అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించుకోగలుగుతారు, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, మధ్యవర్తిత్వానికి అవకాశాలు అనేవి కూడా అధికంగా ఉన్నాయి. అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని చక్కగా నియంత్రించుకుంటూ ముందుకెడతారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మాటల వల్ల వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తులకి వాగ్దానాలు చేసేటప్పుడు కానీ మాటల విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే అదే మాటల వల్ల కూడా వీళ్ళకి ఆర్థికపరమైన లాభాలకి ఆస్కారం అనేది ఉంది. అంటే కుటుంబానికి సంబంధించి కానీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళకి చక్కగా ఆర్థిక సంబంధమైన లాభాలకి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజున భావించవచ్చు. అంటే సంతానానికి సంబంధించి ఎదురు చూస్తున్న విషయాలలో ఒక చక్కటి వార్తని అందుకునే అవకాశం ఉంది అని భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ మిథున రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత విషయాలలో అంటే ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో వీరు అధిక శాతం ఖర్చులు అనేవి కానీ వృత్తికి సంబంధించిన ఆదాయాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నాలు, వృత్తిలో ఏదైనా బోనస్లు లాంటివి కానీ లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక ఆదాయానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే ఏదైనా ప్రయాణాలు చేయడం ద్వారా కానీ మీకు రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రోజున చర్చలు జరగడానికి మీరు అందుకోవడానికి ఆస్కారం ఒకటి మనం గమనించవచ్చు. కర్కాటక రాశి.